శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల సమరం దూసుకొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఖాళీ అయిన 3 స్థానాలతో పాటుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలోని ఒక్కో స్థానానికి ఎన్నికల సంఘం ఎన్నిక చేపట్టనుంది. దేశంలోని మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ మంగళవారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 3 రాజ్యసభ సీట్లతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ స్థానం పొందిన మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య కొన్ని నెలల కిందట రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టి 13వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ చేపట్టనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ చేపడతారు. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా 6 స్థానాలు కూడా ఎన్డీఏ ఖాతాలో వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు హర్యానా, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న విషయం తెలిసిందే. సంఖ్యాబలంగా బీజేపీతో పాటు తన మిత్రపక్షాలు బలంగా ఉండటంతో ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఒత్తిడితో ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటంతో వైఎస్సార్సీపీకి చెందిన స్థానాలన్నీ టీడీపీ లేదా బీజేపీ పంచుకునే అవకాశం ఉంది.